మంచిగా ఎంజాయ్ చేస్తారు తెలంగాణ ప్రజలందరూ ఏడుస్తూ ఉంటే. ఏయ్ అరే మరి రేవంత్ రాలే, మరి రేవంత్ అన్న కూడా అప్పుడప్పుడు బరాత్లో డాన్స్ చేస్తాడు. మరి రేవంత్ అన్న చూసిన ఒకసారి బాగా చేసిండు. కర్రసాము ఉంటుంది చూసిన, కర్ర ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా తిప్పుడు అంతా. ఆ కర్రసాములో మరి రేవంత్ తర్వాతనే ఎవరైనా ఏయ్ ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే మా మీనాక్షి నటరాజన్ కూడా డాన్స్ చేస్తుంది. ఆగో మా మీనాక్షి నటరాజన్ ఏయ్ బాగా డాన్స్ చేస్తుంది. ఓకే, వెరీ గుడ్. సో ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఇది డిసిసి అధ్యక్షుల డ్యాన్స్. ఈయన ఒక్కడే కాదు, అట్లా ఎవరెవరైతే సర్టిఫికెట్లు తీసుకున్నారో అందరు అట్లనే. నల్గొండ డిసిసి అయితే ఏకంగా పెద్దపులి పాటకు డ్యాన్స్ సాంగ్ పెట్టుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వచ్చి తీసుకున్నాడు. మీరు డ్యాన్సులు చేయండి, కానీ మా తెలంగాణని ఆగం పట్టియకండి. ఎస్, అఫ్ కోర్స్ అది మీ డిసిసి సర్టిఫికెట్స్ ప్రోగ్రాము డెఫినెట్గా ఏమంటారు, ఒక రకమైనటువంటి ఎంజాయ్మెంట్, ఒక ఖుషితోటి మీరు ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఆ ట్రైనింగ్ ఏమి ఇచ్చిరో తెలియదు. ప్రజల్ని ఏడిపిమ్మని ఇచ్చిండ్రో, ప్రజలకు మద్దతు ఇమ్మని చెప్పి ఇచ్చిరో తెలియదు. కానీ సో మొత్తానికి ట్రైనింగ్ అయితే తీసుకొని ఒక డిసిసి ప్రెసిడెంట్గా మీరు సర్టిఫికేట్ తీసుకుంటున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ మాత్రం ఉంటుంది, మీరు చెయ్యాలి. కానీ మా ప్రజల జీవితాలతో మాత్రం ఆడుకోకుండా చేతులెత్తి మొక్కుతున్నా. మీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించండి. 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణను భ్రష్టు పట్టించినారు. ఇక జీవితంలో ఎక్కడ కూడా తెలంగాణలో మరొక 25-30 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పార్టీ ఊసెత్తారు. అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కదు. మిమ్మల్ని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామియే కాపాడుగాక, మిమ్మల్ని ఆ రేవంత్ రెడ్డిని అని చెప్పుకోవాలి ఇక. ఓకే.